ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా బంగారం ధరలు? 20 రూపాయలకు తులం. 20 రూపాయల? 20 రూపాయలు. మరి మస్తు కొనాల్సింది కదా మరి. 8,000లకు తులం పుణ్యది అప్పుడు. 8,000లకు తులం ఉన్నప్పుడే పైసలు వెళ్ళలేవు. అప్పుడే కొనలేం కానీ ఇప్పుడే కొంటాం. ఎట్లా ఏమన్నా తగ్గిద్దా అయితే బంగారం? తగ్గితేనే కొనాలి మరి, తగ్గియాలి. తగ్గి ఇస్తేనే మంచిది. ఎట్లా మరి చాలా మంది బంగారం ధరను తగ్గించాలి ధర్నా చేస్తాం అంటున్నారు. తగ్గియాలి మేడం, తగ్గిస్తేనే బాగా. తగ్గిస్తాను మేడం. తగ్గియకపోతే ప్రజలు బ్రతకడం, ఆడపిల్లలు కన్నోళ్ళు భూమి మీద బతికే ఆడపిల్ల దేవత అంటాం. ఇప్పుడు ఏముంది, దేవతకి ఏం పెట్టాలి? బీదోడు బతకాలంటే తినడానికి తిండి లేదు ఈ రోజులల్లో. అటువంటిది ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, వాళ్ళకి చిన్న కార్యం, ఒక చిన్న ముక్కు పుడక పెట్టాలన్నా కానీ భయం అయిపోతుంది. వాళ్ళ కోరికలు తీర్చే ప్రసక్తే లేదు ఇప్పుడు. మా సీజన్లో 5,000కు తులం ఉంటేనే కొనలేము. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు అంటే మాత్రం కొనలేము. అది ధర్నా వ్యాప్తంగానే సాధించుకోవాలి, అంతేగాని ఇంకా వేరే ప్రసక్తే లేదు మేడం. ఎట్లమ్మా ఇప్పుడు బంగారం లేకపోతే వెండి కావచ్చు, ఇంకా కార్పొరేస్, ఇంకా బంగారం ప్లేస్ వేరే పెట్టొచ్చు కదా పెట్టిపోతలు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేటోడు ముందు 15 తులాలు పెడతావా 20 తులాలు పెడతావా అని అడుగుతున్నాడు. ఫస్ట్ పైసా కంటే ముందు బంగారమే అడుగుతున్నాడు. వాళ్ళు ఇప్పుడు కొడుకులకు అన్నోళ్ళది ఎట్లుందంటే 20 తులాలు అయితే చేసుకుంటాం, లేకపోతే నీ పిల్లి ఇష్టం నీ ఇష్టం అంటే ఆడపిల్లలు అన్నోళ్ళు చనిపోవాల్సిందే. అట్లా ఉంది ఇప్పుడు ఈ పరిస్థితి అయితే. కానీ అది వాస్తవంగా కాదు. మనకు బీదోళ్ళకు ఇప్పుడు ఉన్నోడు అంటే ఉన్నోడు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిలా వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకు లక్షలు కోట్ల జీతం ఉంటే తీసుకుంటున్నారు. కానీ రోజు కూలి చేసుకొని తినేటోడైతే మాత్రం వాస్తవంగా చనిపోవాల్సిందే. మా ఎట్లా బంగారం కొన్నారా? కొన్నా నానా, నేను కొన్న ఎగ్గు తగ్గులు అవుతుంది. గంట సేపట్ల అటు ఇటు 5,000 8,000 అట్లా ఇట్లా అవుతుంది. ఉన్నాయి నానా, మాకు అబ్బాయి పెళ్ళి ఉంది, కొందాము. మగపిల్లగారి పెళ్ళి అయినా కనీసం 2 తులాలు కావాలి కదా, ఆ దానికి వచ్చినాము. డబ్బులు లేక నేను 2 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చిన. ఇక ఇప్పుడు ఏమవుతుందో భగవంతుని ఇష్టం. ఈ రోజు అయితే 11 గ్రాములు కొన్నా. ఇంకా భయం అవుతుంది, ఎండి కొనాలంటే భయం అవుతుంది. ఇంకా లోపలికి పోయి బయటకు వచ్చిన గంట సేపట్లో 20,000 తగ్గింది. తగ్గింది. 360 ఉండే 340కి వచ్చింది. కొనాలంటే భయం అవుతుంది, బయటకు వెళ్ళిన. ఇది సంగతి. మీరున్నప్పుడు ఎట్లుండే బంగారం రేటు? 4,000 ఉన్నది నాన్న. 4,000 నుంచి ఇప్పుడు ఇంత వచ్చింది. ఇక కొనాలంటే మా వల్ల అవుతలేదు. మేము చేసేది కూలి పని. ఈ డబ్బులు సంపాదించాలంటే మా వల్ల కాదు. ఇక ఆశలు వదులుకోవాలి, ఉన్నదాంట్లో తృప్తి పడాలి, అంతే. ఎట్లా మన బంగారం తగ్గిద్దంట ఫ్యూచర్లో? తెలియదు నన్ను, పెరుగుతుంది అంటారు. మరి ఇక చెప్పలేము, మన చేతులు ఏం లేదు. ఎట్లా బంగారం కంటే భూముల రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా ఫ్యూచర్లో? అవి పడిపోయినాయి. అందులో పెట్టుబడి పెట్టిరు నా కొడుకులు, పర్సనల్ లోన్ తీసి అవి పడిపోయినాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ మీద పడుతుంది. అట్లా బాధపడుతున్నాం, ఇట్లా బాధపడుతున్నాం. కక్కలేక మింగలేక. ఎప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఫిబ్రవరిలో అవుతుంది. ఫిబ్రవరి 26 నుంచి ఉన్నాయి కదా, అందుకే ఇంతమంది వచ్చారు. మొన్న వచ్చుకనే పోయినా నాన్న తొక్కిసలాటలా. ఇంక ఈ రోజు వచ్చి ఒక 11 గ్రాములు కొనుక్కున్నా. అది కూడా మిత్తికి తెచ్చిన పైసలు. మిత్తికి తెచ్చి బంగారం కొన్నావు? పెరుగుతుంది కదా అట్లా అని. ఎట్లా మళ్ళీ ఫిబ్రవరిలో పెళ్ళి ఉంది కాబట్టి మళ్ళీ కొంటారా? కొనను, అది అప్పు తీరితే చాలిగా, అంతే. కొనలేము నాన్న ఇక. అంటే ఇక బంగారం పెట్టండి తప్పదు కదా జనాలకు. ఇక పెట్టాలి. 10 తులాలు పెట్టిన దాన్ని 5 తులాలు, 5 తులాలు పెట్టిన దాన్ని 2 తులాలు కంపల్సరీ పెట్టాలి. కాబట్టి మన భారతీయ సాంప్రదాయం కాబట్టి బంగారం లేనిది పెళ్లి చేయరు. ఎంత పేదోళ్ళు అయినా తులమన్న పెట్టి పెళ్లి చేస్తారు. అందుకే పెట్టాలి బంగారం. స్థలాల కంటే బంగారం రేటే ఎక్కువ ఉందంటారా? రేటే ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినా కొంటనేవారు జనాలు. ఎట్లా ఈ బంగారం రేటుతో పోస్తే భూముల రేట్లు తగ్గిపోయాయంటారా? ఏం లేదు, భూముల రేటు కూడా మస్తుగా ఉంది. భూముల రేటు కూడా పెరుగుతున్నాయి. ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చేసరికి పడిపోయినాయి భూముల రేటు. ఒకవేళ బంగారం ఇంకా పెరిగితే అప్పుడు భూముల రేట్లు పెరిగినట్లా బంగారం రేటు పెరిగినట్లా? పెరుగుతాయి. భూముల రేటు పెట్టినట్టు బంగారం రేటు కూడా పెరుగుతుంది.
పెరుగుతుంది. ఎప్పుడు లేనంతగా వెండి చాలా తక్కువ ధరకు వచ్చేది. వెండి 4 లక్షలకి అయిపోయింది. వెండి అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. వెండి విగ్రహాలు కొంటూ ఉంటారు. వెండి పూజకి వాళ్ళు కొంటున్నారు మరి ఇంత రేట్ అయినా కూడా. కొంటారు, వెండి కూడా కొంటారు. వెండి జ్యువెలరీ చేస్తారు కాబట్టి వెండి కూడా పెరుగుతుంది రేటు. చాలా మంది మహిళలు వెండి కంపల్సరీ మనం ధర్నా చేయాలి, బంగారం ధరలు తగ్గాలని అంటున్నారు. మీరేమంటారు? అవును, చెయ్యాలి. చేస్తేనే మంచిగా మహిళలు అందరు కలిసి చేస్తే దొరకాలి కదా, సామాన్యులకు అందరికీ అందుబాటులో ఉంటేనే కదా కొనగలుగుతారు. అందరూ ఉన్నోళ్ళే ఉండరు కదా, లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. మరి ఉన్నోళ్ళు కొనగలిగినప్పుడు లేనోళ్ళకి అందుబాటులో లేని కష్టం కదా. అది అందుకే మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు కదా. భూమి ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు ఈ అంతా గవర్నమెంట్దే, గవర్నమెంట్ తప్ప ఇంకోటి ఏం లేదు. అంతా ఇది వీళ్ళు ఏంటంటే ఫ్రాడ్ చేసే వాళ్ళదే పని ఇది. భూముల రేటు కూడా తగ్గుతుంది, ఎట్లాగుంటే అట్లా ఉంటుంది. బంగారం రేటు తగ్గుతుంది తగ్గుతుంది తగ్గుతుంది, ఈ వెండిది కూడా తగ్గుతుంది. ఏమమ్మా ఇంతమంది పిచ్చిగా నిలబడుతుండ్రు, వాళ్ళు ఏమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. 2 లక్షల దగ్గరలో ఉంది బంగారం. మరి పేద మధ్య తరగతి వాళ్ళు కొనే సిచ్యువేషన్లో ఉందా? ఏమి అంటే ఒక మంగళసూత్రం కూడా కొనుక్కోవడానికి లేకుండా చేస్తుంది ఈ గవర్నమెంట్. ప్రతి బీద వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మనుషులైతే వాళ్ళైతే కోట్లు నొక్కేస్తున్నారు. మళ్ళీ తెలియదు, మళ్ళీ వాళ్ళ మీద కేసు పెడుతుండ్రు, వీళ్ళ మీద కేసు పెడుతుండ్రు. ఇప్పుడు ఇట్లా చెప్పినట్టే మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏం కాదు, వాడు ఏం చేస్తాడో చేసుకొని. స్టార్టింగ్ నుంచి ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇక్కడ దాకా కూడా అంతా ఫ్రాడ్సే. ఎవడు చక్కగా ఉన్నాడు పేపర్లో ప్రతి రాజు చూడండి. ఎవడైనా పాలతో కడిగిన ఉన్నాడా? అంత దొంగలే, అంత మోసమే. ఈ మోసం బంద్ చేసిన నాడే రామరాజ్యం అవుతుంది. కానీ లేకపోతే ఇదంతా రావణ రాజ్యమే, అంతకంటే ఎక్కువ లేదమ్మా. రేట్ తగ్గుతుంది, రేట్ 101% తగ్గుతుంది. ఇట్లా ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళందరూ రిచెస్ట్ వాళ్ళ పిచ్చోళ్ళే కొంటున్నారమ్మా. మా వాళ్ళు కూడా కొన్నారు, పిచ్చోళ్ళే కొన్నారు. వాళ్ళు అనవసరంగా పిచ్చోళ్ళే కొంటున్నారు. అరే ఏం పోతుంది ఇప్పుడు మాట, మనం పోయేటనాడు తీసుకుపోతామా? ₹1 కాదు, ఒక ఎంటిక కూడా తీసుకుపోం. కామన్ సెన్స్ లేదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డబ్బు చేసుకునే వాళ్ళు డబ్బు చేసుకుంటుంది. ఇది తక్కువైనా అని బిజినెస్ మ్యాన్స్ కూడా తక్కువ ఇవ్వట్లేదు, తెలుసా? ఇట్లా ఫ్యూచర్లో మరి బంగారం రేట్ ఇంత పెరిగింది కాబట్టి భూముల ధరలు తగ్గే అవకాశం ఉందా? భూములకు దీనికి రిలేషన్ ఉంది, కానీ ఇప్పుడు అందరు మోసంలో ఉన్నారు. వాళ్ళు కోట్లు నొక్కేస్తున్నారు భూములు. వీళ్ళదేంది, వీళ్ళు వచ్చింది ధరకు వీళ్ళు ఏమో చూసుకొని అమ్ముతారు, అంతే. తగ్గుతుంది, బంగారం మాత్రం తగ్గుతుంది. భూమి రేటు మాత్రం అది ఉన్నంతనే ఉంటుంది, ఏదో కొంచెం చాలా పెరుగుతుంది. ఎక్కువ మంది ఎగబడితే దీని లెక్కనే అవుతుంది.